నమస్తే, వెల్కమ్ టు మీటీవీ న్యూస్. మత్స్యకారుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మత్స్యకారులకు మేలు జరిగే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ మెట్టు కుమార్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం తుర్కల్, ఖానాపూర్ మరియు సాదుల్లా నగర్ గ్రామాలకు చెందిన నూతన మత్స్యశాఖ సొసైటీ సంఘం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లోని రాష్ట్ర మత్స్యశాఖ కార్యాలయం నందు రాష్ట్ర చైర్మన్ మెట్టు కుమార్ చేతుల మీదుగా సంఘం సర్టిఫికేట్ మరియు వ్యక్తిగత ఐడి కార్డులను సభ్యులకు అందజేయడం జరిగింది. ప్రభుత్వం నుండి మత్స్యకారులకు వచ్చే ప్రతి రూపాయిని వినియోగించుకుని మత్స్యకారులు అభివృద్ధి చెందాలని, తన వంతు సహాయ సహకారాలు రాష్ట్రంలోని మత్స్యకారులకు ఎల్లవేళలా ఉంటాయని, సభ్యులందరూ సంఘం అభివృద్ధికి కృషి చేసి ఆర్థికంగా ప్రతి సభ్యుడు ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా తెలంగాణ మత్స్యకారుల యొక్క జీవిత విధానం పెంపొందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మత్స్యకారుని సభ్యత్వం ఇచ్చే విధంగా ఇచ్చిన ప్రతి మత్స్యకారుని ఆర్థికంగా ఆదుకునే విధంగా ప్రత్యేక కార్యం చేపట్టాం. దానిలో భాగంగానే గత 50 సంవత్సరాలుగా ఇవ్వలేని హత్నూరా మండలం తుర్కల, ఖానాపూర్ వంటి సొసైటీని స్పష్టంగా ఇచ్చి 64 సభ్యత్వాలను చేర్చి ముఖ్యంగా మత్స్యకారుల కుటుంబాలను ఇందులో భాగస్వామ్యం చేయడం మా యొక్క అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఘనత. ఎక్కడ కూడా మత్స్యకారులు ఇబ్బంది కలగకూడదు. ఇబ్బంది కలిగిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించి తక్షణమే దాని యొక్క వ్యవహారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 50 సంవత్సరాలుగా ఎలాంటి ఎదురెప్పి లేని సభ్యత్వాలను ఈ రోజు అంటే ఇది యొక్క తెలంగాణ మత్స్యకారులకు ఒక శుభదినంగా మనం భావించాలి. ఎందుకంటే ఎన్ని సమస్యలున్నా, ఎన్ని వ్యవహారాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా తెలంగాణ రాష్ట్రంలో గడపకుండా మత్స్యకారు కుటుంబం ఆదుకునే విధంగా నేడు సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం తుర్కల, ఖానాపూర్ యొక్క నూతన సభ్యుల యొక్క వారందరికీ శుభాకాంక్షలు. ఇదే విధంగా మనం ముందుకు వెళ్దాం. ఎక్కడ కూడా ఇక ఇబ్బంది అయినా కూడా అదేవిధంగా నూతన భవనానికి కూడా మన తెలంగాణ మత్స్యకార పరిశ్రమ నుంచి ఒక 5 లక్షలు ఇచ్చే విధంగా దానికి ముఖ్యంగా మనం ముందుకెళ్లే విధంగా, దానికి తోడు ఇంకా మహిళా మత్స్యకారులకు కూడా ఇందులో చేర్చుకునే విధంగా మనం ముందుకెళ్దాం. ఎక్కడ కూడా ఏ కోశాన కూడా మనమందరం కాంగ్రెస్ పార్టీ విధేయులుగా, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విధేయులుగా పనిచేద్దాం.